చెప్పండి. కావాలి నువ్వు పెట్టవా? పెట్టుకో పెట్టుకో, మళ్ళీ రాదు, వీడియో రాదు. అప్పటికే తీసుకో పాప. ఆగు ఆగు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే ఆకి ప్లేట్ దక్కేస్తుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అడిగి హ్యాపీ బర్త్డే చెప్పు. తదిగి కింద కాల హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. అక్కడ హ్యాపీ బర్త్డే చెప్పరా. హ్యాపీ బర్త్డే అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. దగ్గర పో. రోజు పాప పుట్టినరోజు. ఆ శుభ సందర్భంలో ఏంటంటే ట్యూషన్లోకి వెళ్ళి కేక్ కట్ చేయడం జరిగింది. ట్యూషన్లోకి వెళ్ళి కేక్ కట్ చేసిన తర్వాత అనిపించింది, అయ్యో మనం ఎప్పుడు మన బంధువులు ఉన్నారు కదా ఇక్కడ, మన బంధువుల దగ్గరకు వచ్చి కేక్ కట్ చేయాలనిపించింది. కానీ కేక్ ఆల్రెడీ కట్ చేసేసాం. సర్లే కొద్దిగా తీపని నోరైనా తీపి చేద్దామని చెప్పేసి వచ్చి చాక్లెట్ పంచడం జరిగింది. ఏది ఏమైనా ఎందుకంటే మనం చెప్పాం కదా, మనం ఎక్కడున్నా మన పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా సరే మన బంధువుల దగ్గరకు చేసుకోవాలని చెప్తా ఉంటాను నేను. అయితే టైం లేదు, ఈరోజు ఆదివారం అవడం వల్ల చర్చికి వెళ్ళి రావడం జరిగింది. అందువల్ల మేము భోజనాలు గిన్నెలు కూడా తేలేకపోయాం. ఏది ఏమైనా సరే ఈరోజు పాప పుట్టినరోజు ఆ సందర్భంలో ఇలాగ అనేక ప్రాంతాలకు తిరిగి కొంతమంది చాక్లెట్లు పంచాలనే ఆలోచన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే మనం చర్చించి రావడం జరిగింది. అందువల్ల మనం భోజనంగా నేను తేలేకపోయాం. ఏదేమైనా పాప పుట్టినరోజు వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా పాపకి దీవెన కలిగినట్టుగా మీ వంతుగా మీరు ప్రే చేయండి. ఎందుకంటే మనం బాగున్నామంటే సమాజంలో చాలామందికి వెళ్ళి భోజనాలు పెట్టవచ్చు, మనం బాగాలేకపోతే ఏం చేయాలి. అందుకని ఏంటంటే ముందు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఏది ఏమైనా అనేక ప్రాంతాలకు వెళ్ళి లేని వారికి సహాయం చేయాలని ఇప్పుడు ఆల్రెడీ మేము 2-3 వీడియోలు పెట్టున్నాం, మీరు చూశారు. ఎందుకంటే ఈ సందర్భంలో శుభ సందర్భంలో మాటలు కూడా రావట్లేదు. అయితే చెప్తున్న మాట ఏంటంటే చాలాసార్లు మన వాళ్ళకి చూపించాను. అయితే ఇవన్నీ తర్వాత వీడియోలు చెప్తాను, ఏం చెప్పబోతున్నాను అనేది ఇప్పుడు చెప్పట్లేదు, కానీ తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈరోజు పాప పుట్టినరోజు కాబట్టి ఏరే సబ్జెక్ట్ మాట్లాడకూడదు. పాప కొరకు ప్రార్థించండి. మీరు కూడా మీ వీలైనంత వరకు ఎవరైనా మీ బంధువులు అంటే మన బంధువుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి నాకు చిన్న ఆశ. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్. ఈరోజు పాప పుట్టినరోజు సందర్భంలో కొన్ని కాలనీలకు వెళ్ళడం జరిగింది, కానీ అక్కడ ఈరోజు ఆదివారం ఎవరు లేరు. ఏదేమైనా ఈ పాప కొరకు ప్రార్థించండి. రాబోయే రోజుల్లో అనేక గ్రామాల్లోకి వెళ్ళి మనం సోషల్ సర్వీస్ చేసేట్టుగా
అంచులంచులుగా ఎదిగినట్టుగా మా వీడియోలు చూడండి. ఇప్పుడు దాకా వీడియోలు చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోదు. ఎందుకంటే మీరు చేసే లైక్ ద్వారానే మనం కూడా వీడియోలు ముందుకెళ్ళడానికి బాగుంటుందని ఒక చిన్న ఆలోచన కలిగి వీడియో పెడతాను. ఈరోజు పాప పుట్టినరోజు చెప్పాను కదా, పాప కొరకు మీరందరూ అన్ని దినం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.